హీరో శాబాష్. నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ నీ బావని నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళు. హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరికీ కావాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు. మా బావని చంపేశాడు. అన్నయ్య, ఈ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నాన్నే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెలి కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలికి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు? చెప్పదు. జ్యోతికి చెప్పను. కాదు. బావా, నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానురా. నా చెల్లెలకి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. బావా, నీకు నువ్వే చెప్తావా? నీకే చెప్పేది నోరు. అది కాదే. ఏమైంది? ఆ చక్కులాడి తిప్పులాడి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా. పని తీసుకొచ్చాడు. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానులే. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను చంటి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి ఏం మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా. బావా ఫోన్ కందనంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ లెటర్ రాస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకలగా. 2 కాబట్టి ఒరేయ్, ఇంటల్లుడు కాబట్టి గారు.
రాయ్. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు. బావా, మా చెల్లి బాగానే కనపడుతోంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావేయించేశావు. నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు. ఏంటో ఏడుస్తున్నావు? ఏం లేదురా, నాన్న గుర్తొచ్చాడు. ఏం బాధపడుకు, నేను కనబోయేది నాన్నేగా. నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. ఒరే బావా, నా చెల్లెలు నా చేత నీకు ఈ లెటర్ రాయించిందిరా. చాలా థ్యాంక్స్ రా బావా, నన్ను మావని చేసావు. ఇదిగో శుభవార్త, చదువుకో. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్ని అవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది. వండలేక నడుం పడిపోతోంది బాబోయ్. బసా, నోటుకొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట. కనీసం నన్ను చేసుకున్న తర్వాతైనా ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏ రాణ్యా? అవునరా. రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా. ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఓయ్ ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నావు? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారి బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు? నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట. రేపెలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాశాడుగా, ఆయన ఆగలేరే. నాకు తెలుసు, వెంటనే వచ్చేస్తాడు కదరా అన్య. వచ్చేస్తాడు ఎప్పుడు మొగుడి జాసు. ముందు సరిగా పిండవే. అవునరా, ఆగలేడు, వచ్చేస్తాడు. ఏ హీరో, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే, నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో, అలా కోపంగా చూడకు, నాకు భయం. పుణ్యస్త్రీలా అలంకరించుకుంది. నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా మొగుడు చచ్చాడని, ముండ మొయ్యాలని? చెప్పే ఉంటాడులే బా. చెప్పుండడు, చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరి చెబుతలేవా? ఏమి చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. పన్ను ఎంత? ఎయ్యి. ఓకే, Done. సరే, నీళ్ళు కనుక్కోతరా? శాంతి శాంతి శాంతి. రక్తం గొడవలొద్దు హీరో. బామర్ది, పంది క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం. పద పద. ఏ హీరో, ఆట అయిపోలేదు, ఇంకా ఉంది. అన్యా, ఎక్కడున్నావురా? అమ్మా, ఒరేయ్, నాకు గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతాను నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నానురా. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడల విషయంలే. ఏ, ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్య నా గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది వసు. ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్యా, ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్న కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువ అయిపోయాడా? ఏ హీరో బాబా, పిచ్చ కింద నీకు దాని ఎందుకలా తిడుతున్నావు? అసలు నీకేంటి ఇక్కడ పని? ఎప్పుడు ఇక్కడ పడేస్తావు? బయటికి పో. అక్షయ పుణ్యలోక ఫలాభాప్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కల్మన కరిష్యే. రే బావా,
నువ్వు వస్తావని నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టిందిరా పిచ్చి తల్లి. తిను. ఇంటలుడివి బావవి ఏడాది పొడవునా కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా. ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఇక్కడేం వచ్చావు? ఎలా జరిగింది? జ్యోతి జ్యోతి చెప్పొద్దు. జ్యోతి చెప్పొద్దు ప్లీజ్. ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది? అమ్మాయి గారు చంపేశాడు. మీ బావను కూడా చంపేశాడా? భావన కూడా అంటే మీ బావను కూడా వాడు చంపేశాడా? ఏం జరిగింది? నానా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం జరిగింది? మీ నాన్నను కూడా వాడే చంపేశాడు. చంపేశాడు. నీకు అసలే కోపం ఎక్కువ. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు. నీకు కూడా ఏదైనా జరిగితే జ్యోతికి దిక్కేవారు బావా. అందుకే చెప్పలేదు. చాలా పొరపాటు చేశాను బావా, చాలా పొరపాటు చేశాను. అప్పుడే చెప్పుంటే ఆ దుర్మార్గుడు ఆ రోజు నీ చేతిలో చచ్చుండేవాడు. ఈ రోజు ఇంత ఘోరం జరుగుండేది కాదు. నా గుడ్డి చెల్లు బాధ్యత నాకు చెప్పావు నాన్న. ఏం చేయలేకపోతున్నాను నాన్న, ఏం చేయలేకపోతున్నాను. ఓహో, ఈ జాగాలన్నీ నా కోసమేనా? అరే నాన్న జ్యోతి అది కాదురా. ఆపు! ఏరా, నువ్వు ఒక్కడివేనా మిలిటరీ మాధవరావుకి పుట్టింది? నేను పుట్టలేదా? అంటే నేను చేస్తానని భయపడ్డావా? జ్యోతి. ఆ? ఇప్పుడు మా ఆయన్ని చంపేశారు. ఇప్పుడు నన్ను కూడా చంపేసేదాకా వెయిట్ చేసి అప్పుడు తిరిగి పగ తెచ్చుకుంటావా? ఆ? ఒక మిలిటరీ వాడి కూతుర్ని, ఒక మిలిటరీ వాడి చెల్లెల్ని, ఒక మిలిటరీ వాడి పెళ్ళాంగిరా నేనెందుకు చేస్తాను? నా కడుపులో నాన్నున్నాడ్రా. నాన్నని కట్టాడ్రా. నాన్నని కట్టాను. నాన్నలా పెంచుతాను. నా అన్నలా పెంచుతాను. వాడి నాన్నలా సైనికుడిని చేస్తాడ్రా. నేనెందుకు చేస్తాను? ఆ? నా తండ్రి చావుకి, నా భర్త చావుకి కారకుడైన వాడు బతుకున్నంత వరకు నా భర్తకి కర్మకాండ చేయడానికి వీల్లేదు. ఒరే చంటి, ఆ ఎమ్మెల్యే మనుషులు మీ నాన్నగారి సమాధానం కోలుకొట్టేస్తున్నారా?